ఒకరేమో 4 సినిమాల నుండి హిట్టే లేదు, మరొకరేమో 7 ఏళ్ల నుండి బ్లాక్ బస్టర్ సౌండ్ ఎలా ఉంటుందో వినలేదు. ఈ ఇద్దరికి అప్కమింగ్ చిత్రాలు చాలా క్రూషియల్. కమ్బ్యాక్ హిట్స్ కోసం వాళ్లే కాదు, ఇటు ఈ 2 స్టార్స్ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్. అయితే ఫ్లాప్స్ ఉన్న ఈ హీరోల నెక్స్ట్ మూవీస్ ఓటీటీ డీల్ మంచి ధరకి క్లోజ్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు? ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి రానున్న 2 నెలల కాలంలో 3 సినిమాలు రాబోతున్నాయి. జూలై మంత్ ఎండింగ్ నుంచే బాక్స్ ఆఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కాబోతోంది. టాక్సీవాలా తర్వాత సోలో హీరోగా ఆ రేంజ్ హిట్ సౌండ్ వినని విజయ్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ మూవీ ఈ మంత్ ఎండ్ కు థియేటర్లను షేక్ చేసేందుకు వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయిందని టాక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న కింగ్డమ్ ను 100 కోట్ల బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు మేకర్స్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, సత్యదేవ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిందని టాక్. రౌడీ బాయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది బిగ్ డీల్ అని సమాచారం. ఇక ఆగస్టు 14న వార్ 2ని తీసుకురాబోతోంది సితారా ఎంటర్టైన్మెంట్. సుమారు 80 కోట్లకు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేశారన్నది టాక్. అదే రోజు రిలీజ్ కాబోతోన్న రజనీకాంత్ కూలీతో టఫ్ ఫైట్ జరగనుంది. రవితేజ మరోసారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నాడు. మాస్ జాతర అంటూ ఆగస్టు 27న థియేటర్లోకి ఎంటర్ అవబోతున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత హిట్ సౌండ్ వినని మాస్ మహారాజా ఈసారి గట్టిగా కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ధమాకాతో సెన్సేషనల్ గా మారిన శ్రీలీల మరోసారి రవితేజతో జోడీ కడుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కొట్టడం ఈ స్టార్ హీరోకు కీలకం. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ సోల్డ్ అయినట్లు టాక్. నెట్ఫ్లిక్స్ 20 కోట్లు వెచ్చించి హక్కులు కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఫ్లాప్స్ ఉన్న ఈ స్టార్ హీరోల అప్కమింగ్ సినిమాలకు ఓటీటీ రూపంలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోలు హిట్ కొట్టడమే తరువాయి.